హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటి రూపాయల సెటిల్మెంట్ వెనక అసలు కథ వేరే ఉందా? సొంత మేనమామ కొడుకులే దాడులకు తెగబడ్డారా? అరెస్ట్ అయిన అల్లె నాగరాజు డ్రైవర్ కాదు, క్లాస్మేట్. భీవండి కేసులో నవీన్ కుమార్ భార్య లయా చింతల సంచలన వాంగ్మూలం. మహారాష్ట్ర భీవండి బ్లాక్మెయిల్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. నిన్నటి వరకు ఒక వర్గం వాదన మాత్రమే విన్న ప్రపంచానికి నేడు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ కుమార్ చింతల భార్య లయ అసలు నిజాలను బయటపెట్టారు. ఇది బ్లాక్మెయిల్ కేసు కాదు, అప్పు కట్టలేక ఆడుతున్న పెద్ద డ్రామా అని ఆమె ఆరోపిస్తున్నారు. లయ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేసులో బాధితుడిగా చెప్పుకుంటున్న గోపి తిరుపతి మార్గం, అతని సోదరులు సురేష్ సుధాకర్లు నవీన్ కుమార్కు స్వయాన మేనమామ కొడుకులు. వీరు తమ ఇంటి నిర్మాణం కోసం నవీన్ కుమార్ వద్ద గతంలో ₹1,00,00,000 అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే కక్ష పెంచుకొని ఈ తప్పుడు కేసులను బనాయిస్తున్నారని లయ స్పష్టం చేశారు. డబ్బు వివాదంతో గోపి తిరుపతి గతంలోనూ పలుమార్లు దాడులకు తెగబడ్డారని లయ ఆధారాలతో సహా వివరించారు. 2019 నవీన్ కుమార్ ఇంటిపై గోపి మొదటిసారి దాడి చేశాడు. అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు కూడా తరలించారు. 2022 ఆ తర్వాత నవీన్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరడంతో జాలిపడి కేసు విత్డ్రా చేసుకున్నారు. 2025 ఫిబ్రవరి 1 మళ్ళీ వేంపేట గ్రామంలో 15 మందితో కలిసి నవీన్ ఇంటిపై దాడికి దిగారు. ఈ వరుస దాడులే వారి కక్షకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఇక అరెస్ట్ అయిన అల్లె నాగరాజు గురించి లయ షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. నాగరాజు తమ డ్రైవర్ కాదని, ఆయన నవీన్ కుమార్కు క్లాస్మేట్ అని తెలిపారు. చదువుకున్న స్నేహితుడిని ఎవరైనా డ్రైవర్గా పెట్టుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. గోపి తిరుపతిని ఒప్పించి నీ అక్క బావ కాళ్ళు మొక్కు డబ్బులు మాఫీ చేయిస్తా అని సర్ది చెప్పపోతే ఆ వాయిస్ రికార్డును అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసు పెట్టారని ఆమె మండిపడ్డారు. అల్లె నాగరాజు భార్య రేణుక చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని లయ ఖండించారు. ఇదే సమయంలో మీడియాకు మరియు సోషల్ మీడియా వేదికలకు ఆమె ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. నిజ నిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురిస్తే పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లయా చింతల స్పష్టం చేశారు. మరి ఇది ₹1,00,00,000 బ్లాక్మెయిల్ కేసా, లేక ₹1,00,00,000 అప్పు కట్టలేక మేనమామ కొడుకులు ఆడుతున్న కుట్ర? పోలీసులు ఈ దిశగా విచారణ జరుపుతారా లేదా అనేది వేచి చూడాలి. నమస్తే అండి, నా పేరు లయ చింతల. నిన్న న్యూస్లో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉందో బ్లాక్మెయిల్ కోసం దంపతులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ₹1,00,00,000 అని చెప్పేసి ఏదైతే వార్త వచ్చిందో అవన్నీ అవాస్తవాలండి. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మార్గం గోపి సనాబ్ మార్గం తిరుపతి ఏదైతే ఉందో ఇతను మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు. ఎందుకంటే ఇతని పైన 2019లో 2025లో ఎఫ్ఐఆర్లు అయినాయి. మా పైన దాడికి దిగాడండి. 2019లో దాడికి దిగి నా పైన దాడికి దిగినందుకు మేము ఎఫ్ఐఆర్ చేయించాము, హైదరాబాద్లో ఛార్జ్షీట్ వేయించాము. అలాగే అతని రిమాండ్ కూడా పంపించారండి. సో ఆ రిమాండ్కు అరెస్ట్ అయ్యాడికి వెళ్ళాడు కదా జైలుకి. సో అప్పుడు అతను ఆ కక్ష మా దగ్గరలో అంతా పెట్టుకున్నాడండి. పెట్టుకున్నాక 2022లో మన భర్త కాళ్ళు మొక్కి నా కాళ్ళు మొక్కి మేము దాన్ని కేసు విత్డ్రా చేసుకున్నాము. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ 2025లో మళ్ళీ ఫిబ్రవరి 1 నాడు వచ్చాడండి. సీసీ కెమెరా మా ఇంట్లో ఉన్న మా ఇంటి వేంపేటలో ఉన్నటువంటి ఇంటి పైన మాకు 15 మందిని తీసుకొని వచ్చి అతను కటార్లతో మా ఇంటి పైన దాడికి దిగాడండి. మమ్మల్ని చంపడానికి ప్రయత్నించడానికి నేను డబ్బులు కట్టాను అని చెప్పేసి మా పైన దాడికి దిగడానికి 2025లో ఫిబ్రవరి 1న మా దగ్గర సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన విషయం ఉంది. సో వచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తా అని చెప్తే మేము ఎఫ్ఐఆర్ చేయించాము, ఛార్జ్షీట్ కూడా వేసామండి. తర్వాత ఇప్పుడు అది మనసులో పెట్టుకొని హక్కు సాధింపు చర్యగా అదే విషయం కాకుండా మాజీ భార్యకు మేము సపోర్ట్ చేశామండి. ఎందుకంటే మాజీ భార్యకు పిల్లలు కాలేదు, పాపం 12-13 ఏళ్ళు సంసారం చేసి పిల్లలు కాకపోతే తనను అక్రమ సంబంధం పెట్టి వదిలించుకోవాలనే ప్రయత్నం చేసినందుకు మేము మందలించామండి. అలాగే తనను వదిలించుకోకముందే వేరే అమ్మాయితో కాపురం పెట్టేసి 3 నెలల కడుపు చేసిన తర్వాత అది తప్పని చెప్పేసి మేము చెప్పి మందలించినందుకు ఇలా చేసే తప్పు ఆమె ఉసురు తగులుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా ఖండించినందుకు దాన్ని మా పైన అప్పటి నుంచి కక్ష సాధింపు దిశగా మా కక్ష సాధింపు పెట్టుకున్నాడు. అదే ప్రయత్నం దిశగా మా పైన ఇలాంటి బ్లాక్మెయిల్ అని చెప్పేసి సృష్టిస్తున్నాడు.
ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఈ మార్గం గోపి ఎవరైతే ఉన్నాడో సొంత మేనమామ కొడుకులండి. ఈ మార్గం గోపి, మార్గం సురేష్, మార్గం సుధాకర్ వీళ్ళంతా సొంత మేనమామ కొడుకులు. సొంత మేనమామ కొడుకులను ఎవరు బ్లాక్మెయిల్ చేయరండి. మా దగ్గర వాళ్ళ ఇల్లు నిర్మాణం కోసం మా దగ్గర తీసుకున్న అప్పండి 1,00,00,000 కోటి రూపాయల చిల్లర మా దగ్గర అప్పులు తీసుకున్నారు. అది మొత్తం మా నాకు తెలిసి మొత్తం తెలుసండి. ప్రతి వ్యక్తికి మార్గం గోపి మా దగ్గర పలానా చింతల నవీన్ కుమార్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఇంటి నిర్మాణం ఎందుకు సొంత మేనమామ కొడుకు అని చెప్పేసి ఇచ్చాడండి, నమ్మిచ్చాడు. కానీ ఇట్లా మా పైన ఇట్లా బ్లాక్మెయిల్ చేసి సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు అవాస్తవాలైన వార్తలు తీసుకొస్తాడని మేము అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే మా పైన 2 సార్లు దాడికి దిగాడు. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, కేసు నెంబర్స్ అన్ని నా దగ్గర మొత్తం బుక్లో నేను ఫైల్ చేశాను, కోర్టుకు సబ్మిట్ చేస్తానండి. మేము ఆల్రెడీ మా పైన మహారాష్ట్రలో పేక్ కేసు వేశాడండి. పేక్ వేసినందుకు కానీ మేము హైకోర్టులో దీనికి క్వాష్ వేసామండి ఆల్రెడీ. ఇంకొకటి అల్లె నాగరాజును కావాలని చెప్పేసి పాపం రీసెంట్గా తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. అల్లె నాగరాజు కూడా మన భర్తకు క్లాస్మేట్ అండి, డ్రైవర్ కాదు. డ్రైవర్ అని చెప్పిన మాట అవాస్తవం. అతను నా భర్తకు క్లాస్మేట్. మా ఇంటి నిర్మాణం, మా వేంపేట గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం మేము సూపర్వైజర్గా పెట్టుకున్నాము. మీరు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అతను మా ఇంటికి వెళ్ళి చూసుకునేవాడు, చేసేవాడు. సో అలాగే ఉంది తప్ప డ్రైవర్గా చేయలేదు. ఇది ఒక క్లారిటీ మీరు తీసుకోండి. ఇంకొకటి పాపం ఈతను కూడా మాకు మధ్యవర్తిగా అక్కడ నుంచి గోపికి మధ్యవర్తిగా ఎవరైతే ఉందో కట్లపు సత్యనారాయణ, చిలవెల సత్యనారాయణ అతను ఏదో ఉన్నది పేరు. సో ఈ మా సైడ్ నుంచి ఈ అల్లె నాగరాజు గారు మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈ వ్యవహరించినందుకు ఈయన ఏం చెప్పాడంటే, నువ్వు కట్టకపోతే నీతో ఇది నీ అక్క బావది కాళ్ళు మొక్కుపో హైదరాబాద్కి వెళ్ళి అని చెప్పేసి పాపం ఆయన సర్ది చెప్పినందుకు అతన్ని కూడా అతని పైన ఫేక్ కేసు బనాయించారండి. ఇది ఈ రేణుకా మేడంకు తెలియదో మరి ఏంటో, తను ఇందో లేదో ఈ విషయం అన్ని విషయాలు తెలుసు. తన భర్త ఎంత సఫర్ అవుతున్నాడో తనకు తెలుసు. కావాలని ఎవరు చెప్పించారో నాకు తెలియదండి ఈ విషయం అయితే. కానీ తాను అల్లె నాగరాజు భార్య రేణుక చెప్పిన ప్రతి విషయం అవాస్తవం అండి. మేమే తనకు స్వయంగా భీవెండిలో 20,000 బాండు అతనికి అరెస్ట్గా, అంటే మాకు బెయిల్ వచ్చినందుకు 20,000 షూరిటీగా మేము కట్టామండి. ఆ విషయం తనకు కూడా తెలుసు. అన్నీ నా దగ్గర ప్రూఫ్, వితౌట్ ప్రూఫ్ నేను ఏం మాట్లాడట్లేదండి. నా దగ్గర ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. నాకు ప్రతిదీ నేను కోర్టులో అన్నీ ఇస్తానండి. నేను ఒక పెద్ద బుక్ తయారు చేశానండి. ఇదంతా పెద్దగా నేను స్పైరల్ చేసి పెట్టేశాను. ఈ బుక్ ఉంది నా దగ్గర, మొత్తం నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఎవరైనా ఇలాంటి ఇంకొకసారి తప్పుడు వార్తలు మా పైన ప్రచురించినా కూడా నేను ప్రతి మీడియాకి కానీ, సోషల్ మీడియాలో కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, న్యూస్ పేపర్లకు కానీ ఒకటే నేను చెప్తున్నానండి. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏదన్నా రాసే ముందు, చెప్పే ముందు నిజమా కాదా ఇటువైపులా వినండి. ఏదైనా విన్న తర్వాతే రాయండి. కానీ ఇట్లా రాసి అనవసరంగా వేరే వాళ్ళ పరువుకు నష్టం వాటిలే ప్రయత్నాలు మాత్రం చేయకండి దయచేసి. ఇది మీకు మాత్రం నేను ఇంక మీదట ఇవాళ ఎంత ఏప్రిల్ 7th నుంచి ఎవరైనా తప్పుడు వార్తలు మా పైన వేస్తే 100% చెప్తున్నానండి, నేను పరువు నష్ట దావా వేస్తాను, డిఫమేషన్ సూట్ ఖచ్చితంగా వేస్తాను. ఇది మాత్రం నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వితౌట్ ప్రూఫ్ నేను ఏం మాట్లాడట్లేదు. నా దగ్గర అన్ని ప్రూఫ్లతోనే నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను, హైకోర్టులో సబ్మిట్ చేస్తాను, కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇంకొకటి ఈ అల్లె నాగరాజు మాత్రం ఈ మా రేణుక చెప్పింది మాత్రం అవాస్తవం. ఈ మార్గం గోపయ్య ఏదైతే ఉందో కక్ష సాధింపు దిశగా మేనమామ కొడుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. ఇంకొకటి మీరు అందులో మాటల్లో వినండి, రికార్డులో వినండి. ఎవరైనా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకు పెద్ద మనుషుల మధ్యలో వస్తారు, తర్వాత పేపర్లు రాసుకుంటారా అండి ఎక్కడైనా? ఈ తప్పుడు విషయం కదా, ఒకసారి మీరు ఆలోచించండి. బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు పేపర్లు రాసుకోవడము, పెద్ద మనుషులను పెట్టారండి, అది వేరేగా చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది మీరు గమనించండి దయచేసి. ఇది మీరు గమనించేసి మీరు తప్పుగా ఇది అర్థం చేసుకోకుండా మేము ఫేస్ చేస్తున్నామండి. మేము 100% మేము ఫైట్ చేస్తామండి. 100% ఈ విషయంలో ఫైట్ చేస్తాను, గెలిచి చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటి తప్పుడు న్యూస్లు కానీ, తప్పుడు ప్రచారం చేసే కక్షాదింపుగా ప్రయత్నించే వారికి అందరికీ ఒక చెంపపెట్టులాగానే ముందు తర్వాత అర్థమవుతుంది. ఇలాంటి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మాకు ఎవరైనా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రాకుండా వాళ్ళు కూడా ఇలాగే చేయాలని చెప్పేసి ఇది ఒక కుట్ర అండి. ఈ కుట్రలో భాగంగా చేస్తున్న ఇదంతా. సో మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది బ్లాక్మెయిల్ అనేది 100% తప్పు. మేము ఎక్కడికి పోలేదు. మేము మా పైన వాడు ఫేక్ కేసు పెట్టిన మాట వాస్తవం. కానీ దాన్ని మేము ఫైట్ చేయడానికి హైకోర్టులో మేము క్వాష్ వేశాము. మేము 100% గెలుస్తాము. అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. ఇది మాత్రం మీరు దయచేసి అర్థం చేసుకోండి.